గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు ఏమవుతుందంటే యూనిట్ 4లోని మనం యూనిట్ 4 సెకండ్ బీఎస్సీలోని యూనిట్ 4 చెప్తున్నాం. సెకండ్ బీఎస్సీ ఏంటి, రియల్ నెంబర్స్లో యూనిట్ 4లో డిఫరెన్షియేషన్లో ఫస్ట్ డెఫినేషన్ చెప్తున్నాను. డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, లెట్ ఏబి అనే లిమిట్ పాయింట్ ఆఫ్ యాన్ అగ్రిగేట్ ఎస్. ఇక్కడ అగ్రిగేట్ ఎస్ అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్ని ఏమంటాం అంటే మనం అగ్రిగేట్ ఆఫ్ ఎస్ అంటాం అన్నమాట. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే రియల్ నెంబర్స్ is called an aggregate and f from s to r, then f is said to be a differentiable or derivable at a అంటాం. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఎగ్జిస్ట్ ఫైనైట్లీ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ డిరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటాం. దీన్ని మనం దేంతో డినోట్ చేస్తాం అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని. అంటే దాని అర్థం ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫార్ములా మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అన్నది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు రైట్ డెరైబుల్ అట్ ఏ అండ్ లెఫ్ట్ డెరైబుల్ అట్ ఏ అని ఉంటాయి. రైట్ డెరైబుల్ అట్ ఏ అని ఎప్పుడు అంటాం అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ అయితే మనం ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ రైట్ డెరైబుల్ అట్ ఏ అని. ఇక్కడ ఎగ్జిస్ట్ అవడం అంటే ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏదో ఒక నెంబర్ రావాలన్నమాట. ఏదో ఒక రియల్ నెంబర్ వస్తే మనం ఏమంటాం అంటే రైట్ డెరైబుల్ అన్నది ఎగ్జిస్ట్ అయింది అంటాం. ఒకవేళ ఒక ఏదో నెంబర్ కాకుండా ఇన్ఫినిటీ అయిపోతుంది అనుకో, అప్పుడు ఏమంటాం అంటే నాట్ ఎగ్జిస్ట్ అంటాం అన్నమాట. ఆ విధంగా మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఎగ్జిస్ట్ అయితే మనం ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ రైట్ డెరైబుల్ అట్ ఏ అని. అదేవిధంగా మనకి if limit extends to a minus f of x minus f of x minus f of a by x minus exist అయితే మనం ఏమంటాం అంటే f is left derivable at a అని అంటాం. ఇప్పుడు మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అంటే రైట్ డెరైబుల్ అట్ ఏ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఏమవుతుంది లెఫ్ట్ డెరైబుల్ అట్ ఏ. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి అనుకో, మనం ఏమవుతుందంటే రైట్ డెరైబుల్ ఈక్వల్ టు లెఫ్ట్ డెరైబుల్ ఈక్వల్గా వస్తే మనం ఏమవుతుందంటే ఎక్కడైతే ఈక్వల్గా వస్తుందో అక్కడ ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటాం. అంటే దీని సపోజ్ దీని వాల్యూ 2 వచ్చింది అనుకో, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ వాల్యూ 2 వచ్చింది అనుకో, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ వాల్యూ కూడా 2 వచ్చింది అనుకో. ఈ రెండు ఈక్వల్ అయితే మనం ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు అంటాం. ఈ విధంగా మనం డెరైబుల్ డెఫినేషన్ అన్నది మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి దీని మీద ప్రాబ్లం ఏంటంటే సో దట్ ఫస్ట్ ప్రాబ్లం సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. మనం చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ so that f of x equal to modulus of x plus modulus of x minus 1 is not derivable at x equal to 0 and x equal to 1 అని చెప్పాలి. దీన్ని ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్లో మనం నేర్చుకున్నాం ఎలా అన్నది. ఈ ప్రాసెస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చేసాం. అక్కడ కంటిన్యూస్ అవుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే లెట్ గివెన్ ఫంక్షన్ తీసుకున్నాం అన్నట్టు. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అని. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే నౌ షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. మనం ఏం చెప్పాలి, ఎఫ్ అన్నది ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డెరైబుల్, ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర డెరైబుల్ అవ్వాలంటే ఏం అవ్వాలి, రైట్ డెరైబుల్ అట్ ఏ అండ్ లెఫ్ట్ డెరైబుల్ అట్ ఏ రెండు ఈక్వల్ అవ్వను. ఇక్కడ ఏ ప్లేస్లో 0 ఇచ్చాడు కావున మనం ఎఫ్ ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్పాలంటే ఏం చెప్పాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అని చెప్పాలి. ఈక్వల్ అయితే మనం ఏమంటాం అంటే డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటున్నాం. నాట్ ఈక్వల్ టు అవుతే ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని. అదేవిధంగా ఎఫ్ ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పాలంటే ఏం చెప్పాలి, మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1
నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ దగ్గర మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 వాల్యూ ఏమవుతుందో తెలియాలి. అదేవిధంగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అని అంటే ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందని చెప్పాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ 0 అని కాదు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే మీనింగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని, ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ అని. ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ మైనస్ 0 అని కాదు, ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అని, అంటే 0 కన్నా తక్కువ అని చెప్పాలి. అంటే మనం ఈ 4 మనం డెరైవ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏమవుతుందని తెలియాలి. అదేవిధంగా ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏమవుతుందో తెలియాలి. సెకండ్ది ఫైండ్ చేయడానికి ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏమవుతుందన్నది తెలియాలి. ఎక్స్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతున్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ అవుతున్నట్టు, అంటే ఎక్స్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతున్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 1 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏమవుతుంది అన్నది మనకు తెలియాలి. అందుకోసం ఇవి డెరైవ్ చేయడం కోసం ఫస్ట్ గివెన్ ఫంక్షన్ని మనం ఎక్స్ లెస్ దాన్ 0కి ఎక్స్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతున్నప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు ఫంక్షన్ ఎలా అవుతుంది అన్నది మనం డెరైవ్ చేద్దాం. ఫస్ట్ లెట్ ఎక్స్ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అని ఇచ్చాడు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 మనకి ఎక్స్ లెస్ దాన్ అని ఇచ్చినప్పుడు మాడ్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, ఎక్స్ లెస్ దాన్ 0 అవుతున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే మైనస్ ఎక్స్ అనమాట. మనకి మాడ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అండ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇక్కడ రాస్తున్నాను, మనకి ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఎక్స్ ఎప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అని. అదేవిధంగా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని మనం ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ ఫంక్షన్, అంటే తెలుగులో అయితే మాపక ప్రమేయం అంటారు. ఇది ఆల్రెడీ మనం ముందు ఇంటర్మీడియట్లో నేర్చుకొని ఉంటాం. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 కావున మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అన్నది మైనస్ ఎక్స్ అయింది. ఎక్స్ లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఎక్స్ లెస్ దాన్ 0 అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ -1 తీసుకున్నాను అనుకోండి. ఈ -1 అన్నది ఈ మాడ్యులస్ లోపల ఉన్న ఫంక్షన్లో ఎక్స్ -1 రాస్తే మైనస్ మైనస్ ఏమవుతుందంటే -2. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అయితే ఎక్స్ -1 వాల్యూ కూడా ఎక్స్ వాల్యూ 0 కన్నా చిన్నది తీసుకుంటే అది మైనస్లో ఉంటుంది. ఇది ఎలాగా మైనస్ కదా, అంటే ఈ లోపల ఉన్న ఫంక్షన్ అప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే మైనస్లో ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాం, మాడ్ ఫంక్షన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అన్నది ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితేనే. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0. అంటే ఈ మాడ్ ఫంక్షన్లో ఎక్స్ అన్నది లెస్ దాన్ 0. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎంత వచ్చిందంటే ఎక్స్ -1 కదా, అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అవుతున్నప్పుడు ఎక్స్ -1 కూడా లెస్ దాన్ 0 అవుతుంది. కావున ఎక్స్ -1 లెస్ దాన్ 0 అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ -1 ఈక్వల్ అవుతుందంటే మైనస్ ఆఫ్ ఎక్స్ -1 వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్లో ఎంత రాస్తున్నాం అంటే ఎక్స్ -1 రాస్తున్నాం. ఆ విధంగా మనకి ఎక్స్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అన్నది -x అవుతుంది. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతున్నప్పుడు ఎక్స్ -1 లెస్ దాన్ 0 అవుతుంది. కావున ఇది కూడా మైనస్ ఆఫ్ ఎక్స్ -1 అవుతుంది. ఇది మనం సింప్లిఫై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే +1, అంటే ప్లస్ రాస్తున్నాను 1 -x ఏమవుతుందంటే 1 - 2x అన్నది మనకు వచ్చింది. నెక్స్ట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కి చేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే మనకి ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉండంటే ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ కదా. ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతున్నప్పుడు ఏమవుతుంది మనకి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అందువల్ల ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ అన్నది 0 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అన్నది ఎంత రాస్తున్నాం అంటే ఎక్స్ రాస్తున్నాం. ఇప్పుడు 0కి 1కి మధ్యలో సపోజ్ ఎక్స్ వాల్యూ నేను 0.5 తీసుకున్నాను అనుకోండి, దీంట్లో 0.5 రాస్తే 0.5 - 1 ఏమవుతుంది. ఇది కూడా ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 1 కంటే తక్కువ ఉంటుంది. కావున 1 కంటే తక్కువలోంచి 1 తీస్తాం అనుకోండి, ఇది ఖచ్చితంగా మళ్ళీ ఏమవుతుంది మైనస్లోనే వస్తుంది. అందువల్ల ఎక్స్ -1 లెస్ దాన్ 1 అయితే ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ -1 ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి మైనస్ ఆఫ్ ఎక్స్ -1 అవుతుంది. అందువల్ల ఇక్కడ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ -1 రాసాం. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చింది.
ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 1 కంటే ఎక్కువ అంటే 0 కంటే ఎక్కువ కదా, అందువల్ల మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అన్నది ఎక్స్ రాస్తున్నాం. ఎక్స్ 1 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువలోంచి 1 తీస్తే ఏమవుతుంది, మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఈ ఎక్స్ మైనస్ 1 అన్నది గ్రేటర్ దాన్ 0 అవుతుంది ఎప్పుడు ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు. అంటే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అన్నది ఎంత రాస్తాం అంటే మనం ప్లస్ ఎక్స్ మైనస్ 1 అన్నది రాస్తాం. అందువల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అని ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 2x మైనస్ 1 అన్నది వచ్చింది. ఇప్పుడు మనకి ఇది 2x మైనస్ 1 వస్తే ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతున్నప్పుడు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 1 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది 1కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ 0 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నది 1 మైనస్ 2x అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు అయితే 2x మైనస్ అవుతుంది. దీని నుండి ఏమవుతుందంటే ఫస్ట్ మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 ఫైండ్ చేస్తున్నాం. అంతే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ అంటే చెప్పాను కదా ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ అని. 0 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఎక్స్ వాల్యూ 0 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత తీసుకోవాలంటే 1 తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ 0 అవుతున్నప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ 0 అవుతున్నట్టు, ఎక్స్ 0 అవుతున్నప్పుడు కూడా 1 తీసుకుంటాం. అందువల్ల 1 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 0 అనేది వచ్చింది ఈక్వల్ టు 1 మైనస్ 1 అంటే 0 బై ఎనీథింగ్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై 0 ఎక్స్ మైనస్ 0 చేస్తున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మన అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ, ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ మనం ఎలా తీసుకోవాలంటే 1 మైనస్ 2x కదా తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత రాశానంటే 1 మైనస్ 2x రాశాను. మైనస్ ఎక్స్ వాల్యూ 0 అవుతున్నప్పుడు 1 కదా, అప్పుడు ప్లస్ 1కి మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 2x బై ఎక్స్ వచ్చింది. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందంటే మనకి మైనస్ 2 వచ్చింది. మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 వాల్యూ 0 వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అనేది మైనస్ 2 వచ్చింది. అంటే రెండు ఈక్వల్గా రాలేదు కదా, అంటే ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్. ఈ రెండు ఈక్వల్గా రాలేదు కావున మనం ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటాం. ఎఫ్ అన్నది ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర డెరైబుల్ కాదు అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాబ్లం మనం చేయడం కోసం ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏమవుతుంది 1 దగ్గర డెరైబుల్ కాదు అని చెప్పాలి. దానికోసం మనం ఏం చెప్తున్నాం అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 రాసాం. అంటే 1 కన్నా ఎక్కువ అవుతున్నప్పుడు ఫంక్షన్ అన్నది లాస్ట్లో డిఫైన్ చేసాం కదా, 1 కన్నా ఎక్కువ అవుతున్నప్పుడు ఫంక్షన్ 2x మైనస్ 1 అవుతున్నప్పుడు 1 అవుతుంది. ఇది ఏమవుతుంది 2x మైనస్ 2 అవుతుంది. 2 కామన్ తెస్తే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే దాని వాల్యూ ఎంత అవుతుందంటే 2 వచ్చింది. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 చేస్తాం. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఈ 1 కన్నా తక్కువ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అన్నది ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 1 అవుతున్నప్పుడు కూడా 1 అవుతుంది. అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ 1 మైనస్ 1 అంటే 0 వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 వాల్యూ 2 వచ్చింది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 0 వచ్చింది. అంటే రెండు ఈక్వల్గా రాలేదు కావున మనం ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ నాట్ డెరైబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనకి so that f of x equal to modulus of x minus 1 plus modulus of x minus 2 is not derivable at x equal to 1 and x equal to 1 అని చెప్పండి. అంటే ఏమవుతుంది మనకి f of x equal to modulus of x minus 1 plus modulus of x minus 2 అని అది తీసుకుంటే ఇప్పుడు x లెస్ దాన్ 1 అవుతున్నప్పుడు ఇప్పుడు పైన చెప్పినట్టే x లెస్ దాన్ 1 అవుతున్నప్పుడు f of x వాల్యూ 3 మైనస్ 2x అవుతుంది. 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ అవుతుంది. ఈ వాల్యూలు తీసుకొని మీరు పైన చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ ప్రాబ్లం అంతా చేయండి. ఎలా చేయాలన్నది కూడా నేనే చేస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. రాకపోతే దీంట్లో చూసి మీరు నోట్ చేసుకోండి. దీన్ని మీరు నీట్గా నోట్ చేసుకోవడం కోసం నేను క్లియర్గా వీడియో అది తీస్తున్నాను. అది నోట్ చేసుకొని మీరు చేయండి. మీరు ఇలా ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్లో మీరు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేయొచ్చు. ఇలా మనం ఇక్కడ ఏం చెప్పాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 దగ్గర ఎఫ్ అన్నది నాట్ డెరైబుల్ అని చెప్పాలి. అదే అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర నాట్ డెరైబుల్ అని చెప్పాలి. ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర 1 దగ్గర 2 దగ్గర డెరైబుల్ కాదు అని చెప్పాలి.
అందువల్ల మనం ఫంక్షన్ అన్నది 1+ దగ్గర 1- దగ్గర అంటే ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర అదేవిధంగా ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర ఎక్స్ గ్రేటర్ దాన్ 2 దగ్గర అన్నది ఫంక్షన్ అన్నది ఫస్ట్ డిఫైన్ చేసుకొని అప్పుడు ఈ వాల్యూలు ఫైండ్ చేసినట్టయితే అవి నాట్ ఈక్వల్ టు వచ్చినట్టయితే మనం ఏమంటాం అంటే ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు అంటాం. ఆ విధంగా మీరు ఆ ప్రాబ్లం చేయండి. ఇక్కడ మనం ఏమవుతుందంటే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థీరమ్ స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నాను. ఇది మనం డార్బెక్స్ థీరమ్ అంటే ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి టు ఆర్ ఈజ్ సచ్ దట్ ఎఫ్ ఈజ్ డెరైబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ బి హ్యావ్ ఏ ఆపోజిట్ సైన్స్ అయితే మనకి ఏమవుతుందంటే దెన్ దేర్ ఈజ్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది మనం డార్బెక్స్ థీరమ్ అన్నది ఓన్లీ స్టేట్మెంట్ కింద రాసాం. ఇది లాస్ట్లో దీని ప్రూఫ్ కూడా నెక్స్ట్ వీడియోలో అన్నది మీకు దీని ప్రూఫ్ కూడా నేను వీడియో చేసి మీకు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ డార్బెక్స్ థీరమ్ అన్నది ఈ స్టేట్మెంట్ కింద గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ థీరమ్ ఏంటంటే 10 మార్క్స్ థీరమ్ స్టేట్ అండ్ ప్రూవ్ రోలిస్ థీరమ్ అని అడుగుతారు. స్టేట్ అండ్ ప్రూవ్ రోలిస్ థీరమ్ అంటే ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి టు ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్ సచ్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి ఎఫ్ ఈజ్ డెరైబుల్ ఆన్ ఓపెన్ ఏబి అయితే మనం ఏం చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అన్నది చెప్పాలి. మనం రోలిస్ థీరమ్ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి టు ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్ సచ్ దట్ ఫస్ట్ వన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, సెకండ్ వన్ ఎఫ్ ఈజ్ డెరైబుల్ ఆన్ ఓపెన్ ఏబి, థర్డ్ వన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడంటే ఎఫ్ అన్నది ఒక ఫంక్షన్ అని ఇచ్చాడు కదా. ఎఫ్ ఫంక్షన్ అయితే ఏ ఫంక్షన్ అయినా అది 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ అవ్వచ్చు లేదా ఎఫ్ అన్నది ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఫంక్షన్ కాకపోవచ్చు. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ అన్నాడు కదా, అందువల్ల ఫస్ట్ మనం కేసు వల్ల ఏం తీసుకున్నాం అంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అని తీసుకున్నాం. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని అంటే ఏమవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అయింది అనుకోండి మనకు క్లియర్గా కాన్స్టెంట్ ఫంక్షన్ డెరివేటివ్ 0 అవుతుంది కదా. అందువల్ల ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే ఏమవుతుందంటే దాని డెరివేటివ్ అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఫర్ ఎవ్రీ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి అని అంటే క్లియర్లీ ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే థీరమ్ అన్నది ఏమవుతుందంటే క్లియర్గా ప్రూవ్ అవుతుంది. మనం ఏం చెప్పాలి ఈ కండిషన్ తీసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి కదా. ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే క్లియర్లీ అవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ ఎవ్రీ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి అవుతుంది. కేసు 1లో క్లియర్గా అయింది. కేసు 2 ఏం చెప్పాలి ఇఫ్ ఎఫ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఫంక్షన్ అని తీసుకున్నాం అంటే ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ కాదు అని. ఇప్పుడు పైన మనం ఈ 3 కండిషన్ యూజ్ చేసుకొని మనం ఏం చెప్పాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 చెప్పాలి. ఇప్పుడు మనకి ఏంటి తెలుసు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అని తెలుసు, అది రాసుకున్నాం ఫస్ట్ మనం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయితే ఎఫ్ ఎజ్యూమ్స్ ఎగ్జాక్ట్ బౌండ్స్ అంటే ఇది ఒక నోన్ థీరమ్ అనమాట. మనం కంటిన్యూస్ యూనిట్ 3లో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సిన్స్ బై నోన్ థీరమ్ ఏంటంటే లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏబి టు ఆర్ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి దెన్ ఎఫ్ అటైన్స్ ఎగ్జాక్ట్స్ బౌండ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ క్లోజ్డ్ ఏబి అన్నది మనం యూనిట్ 3 కంటిన్యూస్లో చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా మనం ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి అయితే ఎఫ్కి ఏమవుతుందంటే ఎఫ్ ఎజ్యూమ్స్ ఎగ్జాక్ట్ బౌండ్స్ అన్న ఉంటాయి. అట్లా ఏమనుకున్నాం అంటే మనం లెట్ క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ యొక్క సుప్రీమమ్ అన్నది క్యాపిటల్ ఎమ్ అని, అదేవిధంగా ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్ అన్నది స్మాల్ ఎమ్ అని తీసుకున్నాం ఆన్ క్లోజ్డ్ ఏబీలో. ఎఫ్ అన్నది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబీలో అయితే ఎఫ్కి ఏమవుతుందంటే ఎటైన్స్ బౌండ్స్ అంటే ఎఫ్కి సుప్రీమమ్ మినిమమ్ ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. ఎఫ్కి మినిమమ్ సుప్రీమమ్ ఎగ్జిస్ట్ అవుతుంది కావున సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని తీసుకున్నాం. ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్మాల్ ఎమ్ అని తీసుకున్నాం ఆన్ క్లోజ్డ్ ఏబీ అని తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే సిన్స్ ఎఫ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్, ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ కాదు కావున ఏమవుతుందంటే మనకి క్యాపిటల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అవుతుంది అంటే సుప్రీమమ్ నాట్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ అవుతుంది అంటే క్యాపిటల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అని. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫంక్షన్ అయింది అనుకో కే అవుతుంది కదా. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వేసినా కే ఏ వాల్యూ వేసినా కే వస్తుంది కావున అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్కి సుప్రీమము ఇన్ఫిమము ఈక్వల్గా ఉంటాయి. ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ కాకపోతే మనకి ఏమవుతుందంటే ఎఫ్కి ఏమవుతుందంటే సుప్రీమము ఇన్ఫిమము ఈక్వల్గా ఉండవు. అందువల్ల ఎఫ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే ఏమవుతుందంటే క్యాపిటల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అవుతుంది.
అంటే ఇప్పుడు క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం అవ్వట్లేదు కావున దేర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మన సుప్రీం ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అని తీసుకున్నాం కాకపోతే అంటే ఏమవుతుంది, సమ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అన్న ఎఫ్ ఆల్ఫా కామా బీటా అన్నది క్లోజ్డ్ ఏబీలో ఎగ్జిస్ట్ అవుతుంది సజ్ దట్ ఈ స్మాల్ ఎం అన్నది సమ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందని, అంటే ఇన్ఫిమమ్ అన్నది ఎఫ్ ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందని, సుప్రీమమ్ అన్నది ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ బీటాకి ఈక్వల్ అవుతుందని తీసుకున్నాం. అదే మనకి థియరమ్ స్టేట్మెంట్లో థర్డ్ పాయింట్ నుండి మళ్ళీ ఏం తెలుసు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తెలుసు కదా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఏమవుతుందంటే మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అట్లీస్ట్ వన్ ఆఫ్ ది, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు స్మాల్ ఎం, ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు ఎంఎం కదా, ఇందులో ఏదైనా ఒక దానికి ఈక్వల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆఫ్ స్మాల్ ఎం డిఫర్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని. అంటే ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం అని తీసుకున్నాం అంటే ఏమవుతుందంటే సపోజ్ దీంట్లో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతున్నప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ అన్నది క్యాపిటల్ ఎంకి ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఎఫ్ ఆఫ్ బి అన్నది ఏమవుతుందంటే క్యాపిటల్ ఎంకి ఈక్వల్ కాదనమాట. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఏ అన్నది స్మాల్ ఎంకి ఈక్వల్ అయింది అనుకో, అప్పుడు ఎఫ్ ఆఫ్ బి అన్నది ఏమవుతుందంటే స్మాల్ ఎంకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ అలా ఈక్వల్ అయినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ ఎం ఈక్వల్ టు స్మాల్ ఎం అయిపోతుంది. అందువల్ల మనకి మనం ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. మనం ఎఫ్ అన్నది కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకోవట్లేదు కావున ఇవన్నీ డిఫరెంట్గా వస్తాయి. దాన్నే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సపోజ్ ఎమ్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ఏ అని తీసుకున్నాం అనుకో, అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం అని తీసుకుంటే ఇక్కడ మనకి స్మాల్ ఎం అంటే పైన ఎంత తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు ఏ అని. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏం తెలుసు, సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బి రాసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బి అని. ఇక్కడ ఏంటి తీసుకున్నాం, ఆల్ఫా ఎక్కడ ఉంటుందని తీసుకున్నాం, ఆల్ఫా క్లోజ్డ్ ఏబీలో ఉంది. ఆల్ఫా అన్నది క్లోజ్డ్ ఏబీలో ఉంది కానీ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు ఏ, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు విని. ఆల్ఫా అన్నది క్లోజ్డ్, ఆల్ఫా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని. అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఏ అవ్వచ్చు, లేదా ఆల్ఫా ఈక్వల్ టు బి అవ్వచ్చు, లేదా ఆల్ఫా అన్నది ఏకి బీకి మధ్యలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ టూ కండిషన్ మనం ఏం చెప్తున్నాం, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు ఏ అండ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బి అని చెప్తున్నాం. కావున ఆల్ఫా అన్నది ఏకి ఈక్వల్ కాదు, ఆల్ఫా అన్నది బీకి ఈక్వల్ కాకపోతే ఖచ్చితంగా ఆల్ఫా అన్నది క్లోజ్డ్ ఏబీలో ఉందంటే ఆల్ఫా అన్నది ఏకి బీకి మధ్యలో ఉంటుందని మనం చెప్తున్నాం. దట్ ఎంప్లాయిస్ ఆల్ఫా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బి అయితే ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ అవుతుంది. నవ్ ఈ ప్రూవ్ దట్ మనం ఏం చెప్పాలి, థియరమ్ స్టేట్మెంట్లో సి అన్నది ఓపెన్ ఏబీలో ఉంటే మనం ఏం చెప్పాలంటే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ ఉన్నట్టయితే మనం ఏం చెప్పాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 చెప్పాలి కదా. దెన్ తర్వాత థియరమ్ స్టేట్మెంట్లో దెన్ తర్వాత కండిషన్ సి అన్నది ఓపెన్ ఏబీలో ఉంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అందువల్ల మనం ఆల్ఫా అన్నది ఓపెన్ ఏబీలో వచ్చింది కావున సి ప్లేస్లో ఆల్ఫా వచ్చింది అనమాట. అందువల్ల మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అని చెప్పాలంటే ఇప్పుడు మనం ఏం చెప్దాం అనుకున్నాం అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా డస్ నాట్ లెస్ దాన్ 0 అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా డస్ నాట్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పాను. ఆల్ఫా అన్నది 0 కన్నా తక్కువ కాదు, ఆల్ఫా అన్నది 0 కన్నా ఎక్కువ కాదని చెప్తే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. అందువల్ల సిన్స్ ఎఫ్ ఈజ్ డెరైబుల్ ఆన్ ఓపెన్ ఏబీ అని మనకి సెకండ్ కండిషన్ ఏంటి తెలుసు కదా. అందువల్ల ఆల్ఫా అన్నది ఓపెన్ ఏబీలో ఉంది కావున ఎఫ్ ఈజ్ డెరైబుల్ ఎట్ ఆల్ఫా అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఎగ్జిస్ట్. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఎం అని తెలుసు కదా, స్మాల్ ఎం అని, ఈజ్ ద ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ అని. అంటే ఏమవుతుంది, ఇన్ఫిమమ్ అంటే ఏమవుతుందంటే ఇన్ఫిమమ్ అని మనం ఏమంటాం అంటే గ్రేటెస్ట్ లోయర్ బాండ్ అంటాం. ఇన్ఫిమమ్ అంటే గ్రేటెస్ట్ లోయర్ బాండ్. అంటే ఫర్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా తక్కువ ఉంటుందని అర్థం. అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ అని అవుతుంది. ఎఫ్ అన్నది ఎం అన్నది ఏమవుతుందండి, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ అవుతుంది కావున ఎం అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ అవుతుంది. ఇప్పుడు మనం ఏమవుతుంది, సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్ డెల్టా సచ్ దట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అయితే ఇది మనం ఆల్రెడీ కంటిన్యూస్లో యూనిట్ 1లో దీనికోసం డిస్కస్ చేసాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అన్నది ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది అనమాట. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ అన్నది ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ అన్నది ఆల్ఫా మైనస్ డెల్టాకి ఆల్ఫాకి మధ్యలో ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఇంక్రీజింగ్ అవుతుంది కావున వెళ్ళిన కొలది పెరుగుతుంది అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే ఏది ఎక్కువ ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అన్నది ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు మనం ఏంటి, ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. పైన ఏంటి తీసుకున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ అవుతుంది కావున ప్రతి ఇన్ఫిమమ్ అంటే ఏంటి, గ్రేటెస్ట్ లోయర్ బాండ్ అనమాట. ఫస్ట్ ప్రతి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతి దానికంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా చిన్నది ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటి వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అన్నది ఎక్కువ అని వచ్చింది కావున ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ అన్నది ఎందువల్ల వచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ తీసుకోవడం వల్ల వచ్చింది వాటికి ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా డస్ నాట్ గ్రేటర్ దాన్ 0. అదేవిధంగా సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ 0 తీసుకున్నాం అనుకో, సేమ్ ప్రాసెస్లో చేస్తే మనకి ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ 0 అయితే ఎఫ్ అన్నది ఏమవుతుందంటే మనకి డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. అంటే ఆల్ఫా ప్లస్ లెస్ దా కంటే తక్కువ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అన్నది ఏమవుతుందంటే డిక్రీజింగ్ సీక్వెన్స్, అంటే మనకి వెళ్ళిన కొలది ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్ఫా అన్నది ఎక్స్ కంటే తక్కువ కదా, ఆల్ఫా అన్నది ఎక్స్ కంటే తక్కువ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే డిక్రీజింగ్ సీక్వెన్స్లో ప్రకారం ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎక్కువ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తక్కువ ఉంటుంది. ఇది కూడా మనకి కాంట్రడిక్షనే కదా, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే తక్కువ ఉండాలి. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా డస్ నాట్ లెస్ దాన్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా డస్ నాట్ గ్రేటర్ దాన్ 0 అయితే గ్రేటర్ దాన్ 0 అవ్వట్లేదు, లెస్ దాన్ 0 అవ్వట్లేదు, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. సిమిలర్లీ మనం ఏమవుతుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా కూడా ఈక్వల్ టు 0 అని చెప్తాం. అందువల్ల మనం ఆల్ఫా కామా బీటాలు అంటే ఓపెన్ ఏబీలో ఆల్ఫా బీటాలు ఎగ్జిస్ట్ అయినట్టయితే మనకి ఏమవుతుంది, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0 అవుతుంది అనమాట. అంటే ఆల్ఫా అన్నది ఏకి బీకి మధ్యలో బీటా ఉన్నప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ బీటా కూడా 0 అవుతుంది. అదేవిధంగా ఏకి బీకి మధ్యలో ఉన్నప్పుడు ఆల్ఫా ఎం. అంటే దాని అర్థం ఏంటి, ఓపెన్ ఏబీలో ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయినా మనం ఏమవుతుంది, దాని డెరివేటివ్ అన్నది ఏమవుతుందంటే డెరివేటివ్ ఆఫ్ ఆ ఎలిమెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అందువల్ల దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబీ సచ్ దట్ అయినట్టయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది రోల్స్ థియరం యొక్క స్టేట్మెంట్ అనమాట. దీన్ని మీరు క్లియర్గా నోట్ చేసుకోండి.